జ్ఞానులు ఆదర్శం. ఒక ముని రోజంతా ధ్యానం చేసి సాయంత్రం కొలనుకెళ్ళాడు. తామరపూల అందానికి ముచ్చటపడి ఓ పువ్వును తెంపాడు. అంతలో అశరీరవాణి, మునీంద్ర, ఆ పుష్పాన్ని మొక్క నుంచి ఎందుకు వేరు చేశావు? తప్పు కదా అంది. ముని తాను చేసిన పనికి చింతించి అక్కడే గట్టు మీద కూర్చున్నాడు. కొంతసేపటికి ఒక వేటగాడు వచ్చాడు. కొలలలో అడ్డుగా ఉన్నాయని తామర మొక్కలను తెంపి గట్టు మీద పడేసి ఈత కొట్టి వెళ్ళిపోయాడు. అది చూసిన ముని, అమ్మా, ఒక పువ్వు కోసినందుకే నన్ను మందలించావు, మరి అతడు అన్ని మొక్కల్ని తెంపి పారేశాడు కదా, అతన్నెందుకు నిందించలేదు అన్నాడు. ఆకాశం వంక చూస్తూ సమాధానంగా అశరీరవాణి, మునీంద్ర, నువ్వు జ్ఞానివి, అతడు మూర్ఖుడు. జ్ఞానులు చేసే పనులను జనం ఆదర్శంగా తీసుకుని ఆచరిస్తారు. సామాన్యుల పనులను ఎవరూ పట్టించుకోరు. కనుక నీ వంటి యోగులు దోషాలు పాపాలకు తావియ్యకూడదు, లోక కళ్యాణకారకంగా నడుచుకోవాలి అంది. మునికి జ్ఞానోదయం కలిగింది. ఆ తర్వాత పొరపాట్లు చేయని మనస్తత్వాన్ని అలవర్చుకున్నాడు. శుభం. మల్లెపందిరి ఛానల్కి సబ్స్క్రైబర్స్గా మీరు అందిస్తున్న ప్రోత్సాహం మరవలేనిది. మీరు లైకులు కొట్టి కామెంట్ బాక్స్లో మీ ఆలోచనని పంచుకొని, అలాగే ఈ మల్లెపందిరి ఛానల్ని 10 మందికి పంచుతూ వాళ్ళని కూడా సబ్స్క్రైబర్స్ చేయిస్తూ మాకు ఎంతో బలాన్ని ఇస్తున్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. శుభం.